వీళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు ఇక్కడ. ఒకసారి అమ్మ ఒకసారి లోపలికి వస్తారా? ఒకసారి రండి తల్లి. ఇక్కడ పక్కింట్లోనే ఉంటారు వీళ్ళు. వీళ్ళింట్లోనే పడ్డాయి పాపం. వీళ్ళింట్లోనే మొత్తం బట్టలు బెడ్షీట్లు అన్నీ పడ్డాయి. వాళ్ళకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, ఎంత ప్రాబ్లంగా ఉంటాయి. అమ్మ ఈ బట్టలు ఎప్పుడు చూసారు మీరంతా? నేను ఎర్లీ మార్నింగ్ పనం వచ్చిందండి. పనం వచ్చినాక అక్కడ ఒక్కొక్కటి వేసారంట. వేసినాక అది ఇక్కడ ఎందుకు పడ్డాయని బండి మీద పెట్టిపోయింది. మేము లేసే వరకు బండి మీద బుక్కు, తర్వాత ఇయర్ ఫోన్స్, ఇయర్ పాడ్స్, ఆల్అవుట్, ఇంత పెద్ద గడ్డలాగా ఒక ఉండా ఉందండి. ఆ ఉండా ఒక బుక్కు, అది నల్లగా ఉంది, తాడుగట్టి అక్కడే ఉంది. అది ఉండ గోడవతలు ఉంది చూడండి, ఉన్నది అదొకటి. తర్వాత ఒక కవర్లో షాంపూ బాటిల్, తర్వాత పెద్ద బెడ్షీట్, డబుల్ బెడ్షీట్ గోడ మీద పడ్డది. నేను చూసి అట్లే ఫోటో తీసిన, కెమెరా తీసి అట్లా పెట్టిన చూసే వరకు వాళ్ళకి వచ్చిన పోలీసులు సాయంత్రం వచ్చి అవన్నీ చెక్ చేసి అవన్నీ ఒక కవర్లో తీసుకుని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎప్పుడైనా అరుపులు కానీ అట్లా ఏమైనా రాత్రి 2:30కి అరుపులు వచ్చినాయండి అమ్మాయి. అంటే తను గోడ దుంకింది అంటారు, మేము చూడలేదు. మా పాప రాత్రి 2 వరకు చదువుకున్నాక అరుపులు ఎక్కువ నచ్చినట. మమ్మీ భయం వేసింది నాకు, నేను లైట్లు వేసి ఇట్లా విండో తీసి చూసిన వరకు ఇట్లా వచ్చి అట్లా పోయింది. అట్లా గోడ నుండి అట్లా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి పైన వాళ్ళని ఆ డోర్ కొట్టిందంట. వాళ్ళు ఈ బిల్డింగ్లో ఆ డోర్ ఇటు మొత్తం రోడ్డు మీద కేకలు కాపాడండి అని సంథింగ్ ఏ పేరు వాళ్ళకిందట. ఆ పేరు నాకు గుర్తులేదండి, తనకు తెలుసు ఆ పేరు ఏందో. తర్వాత ఆ డోర్ కొట్టిందంట, వాళ్ళు లేరు. ఈ డోర్ కొట్టిందంట, ఈమె లేదు. మళ్ళీ గేటు కొట్టిందంట, మా గేటు కొట్టింది. కొట్టే వరకు మేము రాత్రి కదా, ఆ రోజు నేను బండి వరకు 1:30 అయింది. మేము లోపల పడుకున్నాం. మా పాప భయం వేసి లోపల డోర్ పెట్టి మమ్మీ నాకు భయం లోపల పడుకుంది. పొద్దున లేసి మమ్మీకి ఇలా జరిగింది, ఏ అబద్ధాలు అడుగుతున్నాను అట్లా, నిజం ప్రామిస్ మమ్మీ జరిగిందంటే పక్కమ్మని అడిగిన. అంటే అవునరా జరిగింది, కేకలు వేసుకుంటూ ఊరుకుంటూ వచ్చింది. ఊరుకుంటూ వచ్చి ఇటు వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి టెంపుల్ కాడికి వెళ్ళిపోయిందంట. అంతవరకు తెలుసు, తర్వాత నాకేం తెలియదు. మొత్తం తిరిగేసింది. మళ్ళీ ఇక్కడ బ్యాచిలర్స్ ఉన్నారు కదా, అమ్మకు గుడ్డ కప్తామని ఆమె ఎమ్మడి వెళ్ళారంట, ముగ్గురు బ్యాచిలర్స్. కానీ ఇక్కడ కింద ఉంటారు, కానీ నాకు తెలియదు అంతవరకు తెలిసింది నాకు అంతే. ఒకటి అంతే. అంతకుముందు ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో నుంచి ఏమన్నా కొత్తగా వచ్చారంట, వచ్చి 20 days అయిందంట. మాకేం తెలియదు ఈ ఇష్యూ. రాత్రిపూట ఆ క్లాతులు వేసిన అది ఒక్కటి తెలిసి తప్ప మాకేం తెలియదు. రాత్రి పెద్ద గొడవ అయిందని చెప్పారు. మళ్ళీ ఇక అక్క ఉంది పైన, అలా 2 చేతులు కనిపించాలని లేచినట్టు కింద తెలిసిందట మాకు. ఆమె కిటికీలకి వెళ్ళి వేసేసినట్టు రెండు చేతులు కనిపించినాయట అంతే. తర్వాత ఏం కనిపించలేదు తనకి. అప్పుడే ఇంకా తను భయపడి లోపలికి వెళ్ళినట్టున్నారు. ఎందుకంటే వీళ్ళు విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చారు. విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు వచ్చి 4 రోజులు అవుతా ఉంది. అలాంటిది ఇంకొక విషయం ఏంటంటే ఈ చుట్టుపక్కల మొత్తం ఎక్కడ చూసినా ఫ్యామిలీసే కనబడుతున్నారు. ఫ్యామిలీస్ చెప్పిన ఫస్ట్ అంకుల్ ఇల్లు కట్టేటప్పుడు అంకుల్ అన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓన్లీ ఫ్యామిలీస్ ఇవ్వండి, బ్యాచిలర్కి ఇవ్వంటే అమ్మ మేము మధ్యలో ఇక్కడ కింద 1st floor మేము ఉంటాం, ఫ్యామిలీకి వస్తాం, మేము ఉంటాం, ఎవరికేమో. ఎందుకంటే ఆల్రెడీ పైన జరిగింది, కొన్ని రోజులు జరిగింది మేము చెప్పేసినాము. చెప్పినాక సరే అమ్మ ఒక 1 year అగ్రిమెంట్ రాయించుకున్నా, తర్వాత అంతా క్లోజ్ చేస్తా. పైన మాకు తెలియదండి, అంత చాలామంది రాత్రి వచ్చి పక్క వాళ్ళు చెప్పిండ్రు, వచ్చిపోయిందమ్మా అయిపోయింది, ఒక 1 year అగ్రిమెంట్ ఉంది, అది అయిపోయాక క్లోజ్ చేస్తే మీకు ఏమి ఇబ్బంది ఉందో అన్నాడు. మళ్ళీ ఏదో విధంగా జరుగుతుందని పక్క వాళ్ళందరూ చెప్తారు. అట్లా యాప్ల ద్వారా రూమ్లు ఇచ్చి ఎవరికి పడితే వాళ్ళకి ఇట్లా ఇస్తూ ఉంటే, ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఇలాంటివి చేస్తూ ఉంటే కాలనీకి కానీ ఫ్యామిలీస్కి కానీ ఎలా మేమన్నా ఆ రోజు రాత్రి ఫ్రైడే రోజు నిద్ర లేదు, శనివారం నిద్ర లేదు, సండే నిద్ర లేదు. అందరు భయపడకుండా ఎట్లా కూర్చున్నారు తెలుసా. ఇంట్లో అప్పుడప్పుడు వాళ్ళు పని మీద బయటకు వెళ్తారు, లేట్ వస్తారు. ఎంతవరకు కరెక్ట్? చాలా మంది కంప్లీట్ 20 మంది రెడీ ఉన్నారండి అంకుల్ మీద చెప్పడానికి. అంకుల్ అది కరెక్ట్ కాదంటే చూస్తా అంటేనే రియాక్షన్ తీసుకోవట్లేదు. తను ఎక్కడో ఉప్పల్ రింగ్ రోడ్ వెనకాల అని చెప్పాడు. వెనకాల అని చెప్పారు. ఇంకా రియాక్షన్ తీసుకోలే. ఇప్పుడు మేము అందరం కలిసి కార్పొరేటర్ దగ్గరకు పోయి హెల్ప్ అడిగి మాకు రక్షణ కావాలని అడుగుదాం అనుకుంటున్నామండి. సతీష్ గారు, తర్వాత ఏరియాలో ఇక్కడ మొత్తం కూడా ఇలాంటి రూమ్స్ ఎవరెవరు ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఏమైనా వాళ్ళు అడిగినంటే పోలీసులు, అమ్మ మీరు ఇన్ని రోజులు ఏం చేస్తారు, ఇంత తెలిసినప్పుడు ఇంత ఇష్యూ వచ్చాక ఎందుకున్నారు, అప్పుడు ఇవ్వచ్చు కదా అంటే అప్పుడు ఇద్దాం అనుకున్నా అండి. ఓనర్స్ మాకు కొన్ని రోజులు టైం అడిగారు, అందుకే ఇన్ని రోజులు ఒప్పుకోబట్టినామండి. ఇప్పుడు ఇంకా పెద్ద ఇష్యూ అయింది కాబట్టి మేము అందరం సిద్ధంగా ఉన్నాయి ఇవ్వడానికి అని చెప్పారు. పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకొని ఇక్కడ మొత్తం కూడా ఈ ఒక్కటే కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఇట్లా అని ఏమైనా ఎంక్వైరీ చేసే? ఇంకేం చేయలేదండి. పోలీసులు వచ్చారంట, నిన్న వచ్చారంటే చూసారంట, అన్ని ఫోటోలు తీసుకుని వెళ్ళారు. ఇంకా వాళ్ళు రెస్పాన్స్ ఏం వచ్చింది ఇంకా మాకు తెలియదు. కాలనీ వాసులుగా మీరు పోలీసుల్ని కోరుతున్నారా ఇంకెక్కడైనా ఇలాంటి రూమ్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి? అదే పోలీసులు అందరూ కలిసి మేము ఒక లెటర్ రాసి 20 మంది సిగ్నేచర్ ఇచ్చి మాకు మళ్ళీ ఇంకోసారి ఇట్లా జరగద్దు, ఫ్యామిలీస్ ఉన్నాయి కదా అని అందరం కలిసి ఇద్దామని ప్లాన్ చేస్తున్నామండి. రెడీ ఉన్నారు 20 మంది సిగ్నేచర్ పెట్టడానికి. అది ఇచ్చి కార్పొరేటర్ ద్వారా పోలీసుల ద్వారా అందామని. ఇట్లా జరిగింది అని తెలిసినాక మీ అమ్మాయి కూడా చెప్పింది కదా మీకు, అప్పుడు ఏమనిపించింది?
నేను అనుకున్నా అరే ఇట్లా ఉంటుందా అంటే నేను కొంచెం మాకు డౌట్ వచ్చింది. ఇంత ఫ్యామిలీ మాకు ఎప్పుడు ఇట్లా జరగదు. మేము వచ్చి 22 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు ఈ బకెట్ ఇక్కడ పెడితే అక్కడనే ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు ఇట్లా ఏం జరిగిందో కొంచెం డౌట్ వచ్చింది. తర్వాత పక్కలు వీళ్ళందరూ చెప్పినాక అప్పుడు నమ్మిన ఇట్లా సంగతి అమ్మ అంటే క్లాత్ బట్టలు చూసినా కదండి, బట్టలు చూసినాక నాకు డౌట్ వచ్చింది. భయం వేసిందండి, అసలు నిద్ర పట్టలే మాకు. వాళ్ళందరూ పైన అయితే భయపడకుండా రాత్రి అంతా ఇట్లా కూర్చుందంట. ఇంకా అమ్మ బాడీ మొత్తం షివరైంది, పడుకోలే. అమ్మకి ఇట్లా సంగతి ఇట్లా అయింది. ధర్మకర్తలు ఏమంటున్నారనంటే అమ్మవారు ఏమన్నా పోనీ ఉంటుందా, ఆమెకి అమ్మవారు ఏమన్నా రమ్మని పిలిచి ఉంటుందా, ఆమెను ఆవహించి ఉంటుందా, ఎందుకు ఇలా నగ్నంగా పరుగులు తను సాఫ్ట్వేరు బెంగళూరులో 5 సంవత్సరాలు జాబ్ చేసిన అమ్మాయి అట్లా ఎందుకు ఉంటుందండి? అది అసలైన వాళ్ళని పట్టుకొని అడగాల, కానీ అనవసరంగా వేయొద్దు కదా. అదేదో కూపిలాగి తెలుసుకొని అసలు నిజాలు కండిషన్ బాగలేదనుకుంటున్నాను. నాకైతే తెలియదండి. మేము వెనక సైడ్ ఉంటాం కదా, ముందు వాళ్ళు వస్తుందంట, మంచిగా రెడీ అవుతుందంట, ఆఫీస్కి వెళ్తుందంట, అందరితో బాగా మాట్లాడుతుందంట. మాకు ఈ బ్యాక్ సైడ్ ఉంటామో తెలియదు కదా, ఇంకా క్లాత్ వేసినప్పుడు తప్ప మాకు ఆమె గురించి ఏం తెలియదు. మెంటల్ కండిషన్ అంటే వాళ్ళు కడుక్కోవాలి. పైన ఉన్నారంట కదా, బాబాయ్ ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారంట. వాళ్ళ మదర్ చాలా అంటే చాలా రూడ్గా మాట్లాడేసి అసలు. అవునండి, అన్నదంట అట్లా కిటికీలకి ఒక ఆమె అడిగిందంట, అమ్మకి ఇట్లా చేస్తుంది, ఏం చేస్తుంది అర్ధరాత్రి వెళ్తాడు, నువ్వు చూసినావు కదా, ఏం చేసినావు, ఆపద్దా, ఎందుకు ఆపలేదు, ఎందుకు పంపించినావు అన్నదట వాళ్ళ మమ్మీ. అది ఒకటి తెలిసింది మాకు, అందుకని తర్వాత మాకు ఏం తెలియదు. చూసాం కదా, ఎందుకంటే ఒక విచిత్రమైన బిహేవియర్ అనుకోవచ్చు. ప్రతి ఒక్కరి డోర్ ఇప్పుడు బిల్డింగ్కి బ్యాక్ సైడ్ ఉంది. బిల్డింగ్ అంతా కూడా ఇండ్లన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి, మనకు కనిపిస్తుంది. ఇది బిల్డింగ్ అయినప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్నాయి ఈ రెండు కూడా. అంటే ఈ గోడ దూకిందా మరి ఏం చేసింది తెలియదు, కానీ ఇక్కడ కూడా వచ్చి ప్రతి ఒక్కరు డోర్ కొట్టడము, పైనకి వెళ్ళింది అని అంటే కూడా ఇంత విచిత్రమైన బిహేవియర్ ఎందుకు కలిగింది అసలు? ఏంటి ఆ అమ్మాయికి మొత్తం కూడా? ఎందుకంటే ఇక్కడ పైన కూడా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో కూడా వీళ్ళ డోర్లు కూడా కొట్టింది, ఇక్కడ గేట్లు కొట్టింది, ఆ గేటు కొట్టింది, అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళ గేటు కూడా కొట్టింది. అంటే ఇవన్నీ కూడా అరుపులు, పెద్ద పెద్ద అరుపులు, కేకలు వేసుకుంటూ తన పరుగులు తీస్తూ ఉంటే ఏం జరిగింది అనే కోణంలో కూడా అందరూ మరి భయభ్రాంతులకే గురవుతున్నారు ఇక్కడ. అంటే ఓనర్ ఏమో రెస్పాండ్ లేదు, అసలు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఇదైతే ఉంది. అమ్మ అంటే ఈ విషయము ఇక్కడ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. అంటే ఇలాంటి వాళ్ళ వల్ల ఇక్కడ కాలనీ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా ఏంటి, మీకు కంఫర్ట్గా ఉందా అసలు? ఎందుకంటే ఫ్యామిలీస్ ఉన్నారంతా, అందుకు ఫ్యామిలీస్ కోసమే మాట్లాడుతున్నాం మేము. ఫ్యామిలీస్ ఉన్నారు కదా, మీకు ప్రాబ్లం అనిపిస్తుందా ఇట్లా ఇస్తే రూమ్? ఇట్లా ఉంటే ప్రాబ్లమే కదండి, కాకపోతే అది మేము బ్యాక్ సైడ్ ఉన్నాం కాబట్టి మాకేం తెలియలేదు అంతే. అంటే ఎందుకంటే ఇట్లా జరుగుతూ ఉంది మరి, ఇట్లా రూమ్లు ఇవ్వద్దు, ఫ్యామిలీస్కే ఇవ్వాలి అని చెప్పేసి మీరు ఏమన్నా ఇక్కడ కాలనీ వాసులను పెద్దలను ఏమన్నా కలిసే అవకాశం ఉందా? కలుస్తామన్నారండి, ఓనర్ వాళ్ళు ఉన్నారు కదా, మేమంతా రెంటెడ్ ఇక్కడ, ఓనర్ వాళ్ళంతా కలిసి చెప్తామనేసి అన్నారు. ఓకే, చూస్తున్నాము మరి ఇదంతా కూడా. ఎందుకంటే రెంట్కి ఉండే వాళ్ళు ఫ్యామిలీసే, ఇటు ఓనర్లు ఫ్యామిలీసే ఉన్నారు అంతా కూడా. ఇంత విచిత్రమైన ఘటన, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అమ్మాయి, చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్ అమ్మాయి, అలాంటిది పైనుంచి బట్టలన్నీ విసిరేసి, ఇప్పటిదాకా గల్లీలో కూడా చూసాము అమ్మాయి స్పెడ్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అక్కడే స్పెడ్స్ ఉన్నాయి. చాలా విచిత్రంగా కూడా కొన్ని అంటే ఒక బుక్కు, బెడ్షీట్స్, ఇన్నర్స్తో సహా, అలాగే షాంపూ బాటిల్స్ చాలా వరకు కూడా అన్నీ ఇక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడికి కింద పడేసిన తర్వాత ఇదంతా జరిగినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఒక నగ్నంగా ఒక అమ్మాయి వీధుల వెంట పరిగెత్తి ఇంత అఘాయిత్యానికి పాల్పడి అందరి డోర్లు కొట్టింది అని అంటే, ఒక సైకోయిజంగా బిహేవ్ చేసిందంటే అమ్మాయికి ఏమైనా సోకిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఓనర్ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడానికి 20 మంది రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఓనర్స్ అంతా కూడా. ఎందుకంటే గతంలోనే మేము చెప్పాము, బ్యాచిలర్స్కి ఇస్తేనే ఇవ్వద్దని చెప్పాము, అలాంటిది ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఇచ్చి ఈరోజు భయభ్రాంతులకైతే గురి చేశారు మొత్తంగా. అందుకే మేము కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాము అని చెప్పేసి కూడా చెప్తున్నమాట. కానీ ఓనర్కి 10 సార్లు ఫోన్ చేశాము, ఒక్క ఫోన్ కాల్కి కూడా రిప్లై లేదు, లిఫ్ట్ చేయలేదు, రెస్పాన్స్ లేదు, అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మరి ఓనర్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నాడు, అది చూద్దాం మరి ఏం జరగబోతుంది అనే కోణంలో కూడా. భయ్యా మీరు ఒక 2 మాటలు చెప్పండి, అంటే మీరు చూసినప్పటికీ ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి ఏంటి అది ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే మీరు కూడా చూశారు అని తెలుస్తూ ఉంది కదా. అసలు మీరు చూసేసరికి ఎన్ని గంటలకు చూశారు మీరు? నేను నైటే పడుకున్నాను, అరౌండ్ బాడీ తీసుకెళ్ళినప్పుడే తెలిసింది నాకు, దానికి ముందైతే తెలియదు. కానీ పోలీసుల వాళ్ళకి ఏం తెలియదు యాక్చువల్లీ బ్యాక్ సైడ్ ఇట్లా పడినాయి అని. మేము వెళ్ళి చెప్తే వాళ్ళు వచ్చి చూసుకున్నారు అనమాట. మొత్తం అంతే, ఇక బాడీ నాకు అవన్నీ తెలియదు కదా. ఇక్కడ చూసారు కదా, కొన్ని బట్టలు అయితే పైన వెళ్ళాడుతున్నాయి, ఇన్నర్ వేర్స్ అని. ఇక్కడ బుక్ అండ్ ఫోన్, ఇయర్పోడ్స్, గుడ్ నైట్ అన్నీ ఇట్లా పడిపోయి ఉన్నాయి వీళ్ళ ఇంట్లో. అది మిడ్ నైట్ వాడేసిరో ఎప్పుడు వాడేసిరో తెలియదు, కానీ అవన్నీ ఉన్నాయి. చూసి పోలీసు వాళ్ళకి చెప్పిన నేనే, వాళ్ళు వచ్చి తీసుకున్నారు అని.
నుండి తీసుకున్నాను. ఎప్పుడైనా మీకు అరుపులు కానీ అట్లాంటివి ఏమన్నా నథింగ్, అసలు ఈ బిల్డింగ్లో సౌండ్స్ ఏ రాకు, బయటికి రాదు, అంత క్లోజ్ కదా. క్లోజ్ అంతే. ఇది ఇక్కడ వాల్ క్లోజ్ ఉంది కాబట్టి ఇక్కడ మాకేం తెలియదు అట్లా. అంటే ఇట్లా జరుగుతున్నాయి ఇలాంటి ఇట్లా ఇంత డీసెంట్గా ఉంది కాలనీ, అంత ఫ్యామిలీస్ ఉన్నారు, అలాంటిది ఇలా రూమ్ బుక్ చేసుకొని ఇలా తీసుకొని ఇలా ఏంటి అసలు ఏ యాప్ ద్వారా ఇల్లు తీసుకున్నారు? ఎయిర్బిఎన్బి అంటున్నారు, ఎయిర్బిఎన్బి అంటున్నారు. అండ్ 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. 1 lakh దాకా పే చేసిందని అంటున్నారు. పే చేసింది ఉన్నారు. ఇట్లా ఈ రూమ్స్ ఇలా తీసుకుంటే అలా ఏమన్నా అంటే దీనికి ఎట్లా సపోర్ట్ చేస్తారు, అసలు దీని మీద ఎట్లా ఖండిస్తారు? యాక్చువల్గా ఇట్లాంటి ఏరియాలో అట్లా పర్మిషన్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ ఫస్ట్ థింగ్ అయితే న్యూసెన్స్ కేసు. బికాజ్ మేము కూడా రెంటల్స్ కాబట్టి ఇప్పుడు మాకు తెలిసిన మాకు లేడీస్ ఉంటారు, వాళ్ళందరూ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు వర్కౌట్ చేద్దాం అనుకుంటారు లేదు కానీ మాకైతే ఐడియా వస్తుంది. మాకు పీస్ఫుల్నెస్ లేదు యాక్చువల్లీ. నాకు ఈ విండోనే పడుకునేటుంది, ఈ నుంచి డైరెక్ట్ ఆ విండోనే కనిపిస్తుంటుంది నైట్ టైం. నాకు నిద్ర లేకుండా అవుతుంది అట్లా. భయం ఉంటుంది, భయం ఉంటుంది నైట్ టైం. ఇక్కడ కుక్కల అరుపులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక మహిళ అలా నగ్నంగా పరుగులు తీసింది, డోర్లు కొట్టింది అంటే ఎవరికైనా అది భయం అనేది. అంతే, చాలా భయం అనిపిస్తుంది మొత్తం. ఇప్పుడు నార్మల్గా వాకింగ్ వెళ్తుండే నైట్ టైం, ఇప్పుడు తినంగానే వాకింగ్, ఇప్పుడు అది కూడా లేదు ఇక్కడ, లేదు అస్సలు లేదు, ఛాన్స్ లేదు. అక్కడికి వెళ్దామంటే ఎవడేమవుతుందా ఏందా అన్నట్టుంది. ఇప్పుడు ఇక కొన్ని డేస్ అట్లా ఉంటుందేమో కానీ దట్ ఈస్ వాట్ హ్యాపెన్. ఇక్కడ మేము చాలామంది కూడా రెంటర్స్ ఉన్నాము, భయభ్రాంతులకైతే గురయ్యాము, ఖాళీ చేద్దామా అనే ఆలోచనలో కూడా ఉన్నాం మేము. అలాంటి భయభ్రాంతులకు గురి చేశారు ఇక్కడైతే కూడా. ఉన్నన్ని రోజులు ఎవరికి తెలియకుండానే వాళ్ళు ఉన్నారు, కానీ తను వెళ్ళిపోయేటప్పుడు మాత్రము చాలా అంటే చాలా బీభత్సమే సృష్టించి వెళ్ళింది ఇక్కడ నుంచి అనేది కూడా చెప్తూ ఉన్నారు. డీప్ వర్క్ అనే ఒక బుక్ను కూడా తను ఇక్కడ పడేయడం కూడా జరిగింది. అలాంటిది అవన్నీ కూడా క్లియర్గా తెలుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో అంటే ఇప్పుడు వాళ్ళే స్వయంగా చూశారు కాబట్టి వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంటే మెంటల్గా అమ్మాయికి డిస్టర్బ్లో ఉంది అనేది తెలుస్తూ ఉంది. వాళ్ళ మదర్ కూడా సంబంధం లేని ఆన్సర్లు చెప్తా ఉంది, సంబంధం లేకుండా తరిమేస్తూ ఉంది. ఇక్కడ ఏదో మిస్టరీ ఉంది వాళ్ళ దగ్గర. మరి పోలీసులు కూడా దీన్ని లూజ్గా వదిలేశారనేది తెలుస్తూ ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది, పోలీసులు ఏం చెప్పబోతున్నారు అనే దాని మీద కూడా వేచి చూద్దాం. మరి పోలీసులు మరి ఈ విషయంలో ఏం తేల్చబోతున్నారు, అసలు ఇప్పటివరకు ఏం తేల్చారు, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఓనర్ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇవన్నీ కూడా మరి పోలీసులు కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. కెమెరామెన్ కోటితో నిర్మల, RTV.